హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇదే ఆల్ న్యూ పల్సర్ N160 సింగిల్ సీట్ మోడల్ బజాజ్ వాళ్ళు లేటెస్ట్గా లాంచ్ చేశారు. సో ఈ వీడియోలో ఈ బైక్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం, ప్రైస్ అండ్ ఫీచర్స్ గురించి. అలానే సింగిల్ సీట్ మోడల్ తీసుకోవాలా లేదా డబుల్ సీట్ మోడల్ తీసుకోవాలా, ఈ డౌట్ కూడా మీకు ఆన్సర్ ఇస్తాను. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ పల్సర్ N160 సింగిల్ సీట్ మోడల్కి డబుల్ సీట్ మోడల్కి మధ్య ఉన్న డిఫరెన్స్ గురించి తెలుసుకుందాం. N160 సింగిల్ సీట్ మోడల్లో సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది. డబుల్ సీట్ మోడల్లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది. సింగిల్ సీట్ మోడల్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంటుంది. డబుల్ సీట్ మోడల్లో యూఎస్డి ఫోక్స్ సస్పెన్షన్ ఉంటుంది. అలానే సింగిల్ సీట్ మోడల్లో సిగ్నల్ లైట్స్ అనేవి బల్బుతో ఉంటాయి. డబుల్ సీట్ మోడల్లో ఎల్ఈడి సిగ్నల్ లైట్స్ ఉంటాయి. అలానే సింగిల్ సీట్ మోడల్లో ఫ్రంట్లో 280mm డిస్క్ బ్రేక్ ఉంటే డబుల్ సీట్ మోడల్లో 300mm డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఇంకా లైట్గా ఈ టూ బైక్స్ మధ్య డిజైన్ వైజ్ స్మాల్ చేంజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ సీట్ మోడల్లో టేల్ సెక్షన్ చూడటానికి ఎలా ఉంటే డబుల్ సీట్ మోడల్లో టేల్ సెక్షన్ చూడటానికి ఎలా ఉంటుంది. సో ఈ టూ బైక్స్ మధ్య ఇదే డిఫరెన్స్, రిమైనింగ్ మొత్తం సేమే ఉంటుంది. సో ఇప్పుడు ఈ టూ బైక్స్ ప్రైజెస్ గురించి తెలుసుకుందాం. నేను రివ్యూ చేసిన షోరూంలో డబుల్ సీట్ మోడల్ ఆన్ రోడ్ ప్రైస్ 1,75,000 వరకు ఉంటే సింగిల్ సీట్ మోడల్ ఆన్ రోడ్ ప్రైస్ 1,54,000 వరకు ఉంది. అంటే టోటల్గా 21,000 రూపీస్ డిఫరెన్స్ ఉంది ఈ టూ బైక్స్ మధ్య. సో ఈ ఆన్ రోడ్ ప్రైజెస్ అనేవి మీ లొకేషన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. ఒక లొకేషన్లో ప్రైస్ ఎక్కువ ఉంటుంది, ఒక లొకేషన్లో ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇది గమనించండి. టోటల్గా టూ బైక్స్ మధ్య 21,000 రూపీస్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఏ మోడల్ తీసుకుంటే బెటర్ అనే డౌట్ మీకు వస్తుంది కదా. నేను క్లియర్గా చెప్తున్నాను, వినండి. మీకు సింగిల్ సీటే కావాలి, ఫ్యామిలీ కంఫర్ట్ అనేది మేజర్గా ప్రయారిటీగా తీసుకొని తక్కువ బడ్జెట్లో ఆల్రౌండర్గా ఒక స్పోర్టియర్ బైక్ని యూజ్ చేద్దాం అనుకుంటే 1,54,000 బడ్జెట్లో N160 సింగిల్ సీట్ మోడల్ని మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. కానీ మీరు సస్పెన్షన్ డిపార్ట్మెంట్లో కాంప్రమైజ్ అవ్వాలి, అలానే బ్రేకింగ్ డిపార్ట్మెంట్లో కూడా కాంప్రమైజ్ అవ్వాలి. లేదు, నేను మోస్ట్ ఆఫ్ ద టైం సోలోగానే రైడ్ చేసుకుంటూ ఉంటాను, తక్కువ టైం ఫ్యామిలీతో రైడ్ చేస్తాను అనుకుంటే N160 డబుల్ సీట్ మోడల్ని మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. ఈ డబుల్ సీట్ మోడల్లో కూడా బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అనేది కొంచెం పెద్దగానే ఉంటుంది కాబట్టి మీరు ఫ్యామిలీ వైజ్ కూడా మేనేజ్ చేసుకోవచ్చు. ఈ డబుల్ సీట్ మోడల్లో ఫ్రంట్లో యూఎస్డి ఫోక్స్ ఉంటాయి కాబట్టి రైడింగ్ స్టెబిలిటీ కానీ హ్యాండ్లింగ్ కానీ చాలా బాగుంటుంది. అలానే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కానీ సేఫ్టీ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నేను చెప్తున్నాను కాదు కానీ టూ బైక్స్ను రియాలిటీలో మీరు టెస్ట్ రైడ్ చేయండి. ఈ డబుల్ సీట్ మోడల్ బైక్ అనేది మీకు ఖచ్చితంగా బాగా నచ్చుతుంది. యూఎస్డి ఫోక్స్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. అలానే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది కాబట్టి సేఫ్టీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి మీకు ఏ బైక్ నచ్చిందో, మీకు డైలీ లైఫ్లో ఏ బైక్ సెట్ అవుతుందో మీకే తెలుస్తుంది కాబట్టి ఒక బైక్ని సెలెక్ట్ చేసుకొని హ్యాపీగా తీసేసుకోండి. ఈ సింగిల్ సీట్ మోడల్ అనేది తక్కువ ప్రైస్లో వస్తుంది కాబట్టి తీసుకోవచ్చు. సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా N160 సింగిల్ సీట్ మోడల్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడటానికి ఎలా ఉంది, ఈ మిర్రర్స్ క్వాలిటీ ఓకేష్గా ఉన్నాయి. ఇంకా హెడ్లైట్ వైజ్ ఎటువంటి చేంజెస్ లేవు. బైఫంక్షనల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ లైట్ని ఈ బైక్లో యూజ్ చేశారు. అలానే పైన ఐ షేప్లో డిఆర్ఎల్స్ ఉన్నాయి. పర్సనల్గా నాకు ఈ హెడ్లైట్ డిజైన్ అంతగా నచ్చదు, యావరేజ్ అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. ఇవి ఎల్ఈడి లైట్ కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. నైట్ టైం విజన్ అనేది బాగానే ఉంటుంది. అలానే ఇక్కడ పైన నెంబర్ ప్లేట్ బ్రాకెట్ని ప్రొవైడ్ చేశారు. ఇంకా ఈ సిగ్నల్ లైట్స్ బల్బ్ వేస్తున్నారు, ఎల్ఈడి ఏం కాదు. అలానే హజార్ లైట్ ఫీచర్ కూడా లేదు. నెక్స్ట్ ఫ్రంట్లో 37mm టెలిస్కోప్ ఫోక్స్ని బైక్లో యూజ్ చేశారు. రెగ్యులర్ లైఫ్లో ఈ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. మెయిన్గా ఈ టెలిస్కోపిక్ సస్పెన్షన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వీటి మెయింటెనెన్స్ కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది. అలానే ఒకవేళ డ్యామేజ్ అయితే రీప్లేస్ చేయాలన్నా కాస్ట్ అనేది తక్కువ అయిపోతుంది. ఇది మెయిన్ అడ్వాంటేజ్. ఇంకా ఫ్రంట్లో డబుల్ లేయర్ మడ్గార్డ్ని యూజ్ చేశారు. ఫైబర్ మెటీరియల్ డిజైన్ చూడటానికి ఇలా ఉంది. అలానే ఈ బైక్లో 17 ఇంచ్ అలై వీల్స్ ఉన్నాయి. పర్సనల్గా ఈ డిజైన్ అంతగా నచ్చదు నాకు. మీకు నచ్చుతాయి లేదా కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ బైక్ ఫ్రంట్ టైర్ వైజ్ 100 సెక్షన్ టైర్ని ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఎలా ఉంటుంది, ఇవి నాన్ రేడియల్ టైర్సే. ఇంకా బ్రేకింగ్ వైజ్ ఫ్రంట్లో 280mm డిస్క్ బ్రేక్ ఉంది. అలానే సింగిల్ ఛానల్ ఏబిఎస్ ప్రొవైడ్ చేశారు. గ్రిమికా కంపెనీ బ్రేక్ కాలిపర్స్ని యూజ్ చేయడం జరిగింది. ఫ్రంట్లో ఏబిఎస్ ఉంది కాబట్టి మీరు కాన్ఫిడెంట్గా ఫ్రంట్ బ్రేక్ని అప్లై చేయొచ్చు, ఏమి స్కిడ్ అవ్వదు. ఇంకా ఈ బైక్లో ఫ్రంట్ బ్రేక్ లెవర్ కానీ క్లచ్ లెవర్ కానీ నార్మల్గా యూజ్ చేశారు. అలానే సింగిల్ పీస్ మెటల్ హ్యాండిల్ బార్ ఉంది ఎం షేప్లో. హ్యాండిల్ కంఫర్ట్ అనేది బాగుంటుంది ఈ బైక్లో. ఇంకా హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్లో హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ ఇన్బిల్ట్గా ప్రొవైడ్ చేశారు. కన్సోల్ ఫీచర్స్ను ఆపరేట్ చేసుకోవడానికి మోడ్ బటన్ ఉంది. కింద సిగ్నల్ స్విచ్ ఉంది, ఇంకా కింద హార్న్ ఉంది. హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది. కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంది. పర్లేదు, స్విచెస్ క్వాలిటీ డీసెంట్గానే ఉన్నాయి. ఇంకా ఈ బైక్లో యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ సపోర్ట్ కూడా ఉంది. టైప్ సి కాదు, నార్మల్ యూఎస్బీనే ఇచ్చారు. బైక్ నుండి మొబైల్ ఛార్జ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో. ఇంకా ఈ N160 కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది నార్మల్ కీనే. నెక్స్ట్ ఈ బైక్లో కన్సోల్ వైజ్ ఫుల్లీ డిజిటల్ నెగిటివ్ ఎల్సీడీ కన్సోల్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. కన్సోల్ విజిబిలిటీ డే టైంలో తక్కువ ఉంటుంది కానీ ఫీచర్స్ బాగుంటాయి.
బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ ఉంది, నావిగేషన్ సపోర్ట్ ఉంది, అలానే డిస్టెన్స్ ఎంటీ ఫీచర్ ఉంది, గేర్ ఇండికేటర్ ఉంది, టైం ఉంది. ఇలాగా మనకి యూస్ఫుల్ అయ్యే ప్రతి ఫీచర్ ఈ కన్సోల్లో ఉంటుంది. సో ఓవరాల్గా ఫీచర్స్ వైజ్ ఈ కన్సోల్ గుడ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ బైక్లో మెటల్ ఫ్యూల్ ట్యాంక్నే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ పల్సర్ అని చెప్పి 3D బ్యాడ్జింగ్లో మెన్షన్ చేశారు. గ్రాఫిక్స్ కూడా ఈ బైక్లో చూడటానికి చాలా బాగున్నాయి. మెయిన్గా ఈ వైట్ కలర్, రియాలిటీలో ఈ కలర్ చూడటానికి చాలా బాగుంది. పర్సనల్గా నాకు కూడా బాగా నచ్చింది. సో అందుకే ఈ బైక్ని సెలెక్ట్ చేసుకొని నేను రివ్యూ చేస్తున్నాను. రెడ్ కలర్ కూడా ఉంది. రెడ్ కలర్ అంత అనిపించలేదు నాకు, ఈ వైటే బాగా నచ్చింది. సో ఓవరాల్గా కలర్ అండ్ గ్రాఫిక్స్ వైజ్ కూడా బైక్ అనేది బాగుంది. నెక్స్ట్ ఈ బైక్లో మెయిన్ పాయింట్ అయినా ఈ సింగిల్ సీట్ కుషనింగ్ కానీ కంఫర్ట్ కానీ రియాలిటీలో చాలా బాగుంటుంది. ఫ్యామిలీ వైజ్ కూడా మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. పిలియన్ కూడా సీట్ గ్యాప్ రైల్ని కంఫర్టబుల్గా హోల్డ్ చేయొచ్చు. ఓవరాల్గా ఈ బైక్ కంఫర్ట్ వైజ్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, చాలా బాగుంటుంది. ఇంకా N160 అని చెప్పి సైడ్ ప్యానల్స్ మీద కూడా మెన్షన్ చేశారు. ఇంకా ఈ బైక్ టైల్ పార్ట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఎల్ఈడి టైల్ లైట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే నెంబర్ ప్లేట్ నైట్ టైం విజిబుల్ అవడానికి లైట్ కూడా ఉంది. ఓవరాల్గా వ్యూ చూడటానికి ఎలా ఉంది ఈ బైక్ది బ్యాక్ సైడ్ నుంచి. నెక్స్ట్ సింగిల్ వే షిఫ్ట్ గేర్ 11 యూజ్ చేశారు. స్ట్రైట్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్ ఉంది. ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ ప్రొవైడ్ చేస్తున్నారు. రైడర్కి రబ్బర్ ఫుట్ రెస్ట్ ఉంది. అలానే క్రాష్ గార్డ్స్ క్వాలిటీ ఇంకొంచెం బెటర్గా ఇవ్వాల్సింది. ఇంకా పిలియన్కి మెటల్ ఫుట్ రెస్ట్ను ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా లేడీస్కి సేఫ్టీ వైజ్ ఐరన్ సారీ గార్డ్ని ఇచ్చారు. అలానే మడ్ ప్రొటెక్షన్ కోసం బ్యాక్ సైడ్ టైర్ హగ్గర్ ఉంది. ఇంకా బ్రేకింగ్ వైజ్ బ్యాక్ సైడ్ 230mm డిస్క్ బ్రేక్ని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ ABS ఉండదు, RLP సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ బ్రేక్ను హార్డ్గా ప్రెస్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ వీల్ అనేది లిఫ్ట్ అవ్వకుండా ఈ RLP సెన్సార్ అనేది సేవ్ చేస్తుంది. ఇంకా ఈ బైక్లో బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ని యూజ్ చేశారు. నెక్స్ట్ ఈ బైక్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే ఇంజిన్ వైజ్ ఎలాంటి చేంజెస్ లేవు. సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ 164.82 cc ఎయిర్ కూల్డ్ SOHC ఇంజిన్ యూజ్ చేశారు. టోటల్గా 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది ఈ బైక్లో. ఇంకా పవర్ వైజ్ 16 bhpను, టార్క్ వైజ్ 14.65 Nm ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు డైలీ కమ్యూటింగ్ చేయాలన్నా, లాంగ్ జర్నీస్ వెళ్ళాలన్నా ఈ బైక్ పికప్ కానీ పర్ఫార్మెన్స్ కానీ సరిపోతాయి. ఎందుకంటే ఈ బైక్లో 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ యూజ్ చేస్తారు కాబట్టి మరీ అంత అగ్రెసివ్ పర్ఫార్మెన్స్ ఏముండదు, మీడియంగానే ఉంటుంది. మీకు డైలీ లైఫ్లో పర్ఫార్మెన్స్ అనేది సరిపోతుంది. కొంచెం పెద్ద బైక్ని రైడ్ చేస్తున్నానని ఫీల్ అనేది మీకు ఉంటుంది. ఇంకా ఇంజిన్ సేఫ్టీ వైజ్ కింద అండర్ బెల్లీ గార్డ్ని కూడా ప్రొవైడ్ చేశారు, ఫైబర్ మెటీరియల్లే. నెక్స్ట్ ఈ బైక్లో బ్యాక్ సైడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ ఇచ్చారు. మీరు కావాలనుకుంటే హైట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలానే ఈ బైక్లో ఓపెన్ చైన్ ఉంటుంది. సో రెగ్యులర్గా చైన్ క్లీనింగ్ చేసుకుంటూ ఉండాలి. సెంటర్ స్టాండ్ ఉంటుంది కాబట్టి చైన్ లూబింగ్ అనేది ఈజీగానే ఉంటుంది. ఇంకా సైడ్ ప్యానల్స్ మీద కార్బన్ టైప్ ఆఫ్ టెక్స్చర్ని మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఈ బైక్లో అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ ఇచ్చారు. రియాలిటీలో సౌండ్ అనేది కొంచెం బేసియర్ సైడ్ ఉంటుంది. నెక్స్ట్ ఈ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ 165mm ప్రొవైడ్ చేశారు. మన ఇండియన్ రోడ్స్కి గ్రౌండ్ క్లియరెన్స్ అనేది సరిపోతుంది. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 14 లీటర్స్ ప్రొవైడ్ చేశారు. మైలేజ్ వైజ్ ఈజీగా 45 మైలేజ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ బైక్ నుంచి. ఇంకా ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే చెప్పే కదా, నేను రివ్యూ చేసిన షోరూంలో 1,54,000 ఆన్ రోడ్ ప్రైస్ అనేది ఉంది. ఇంకా బజాజ్ షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ అనేది ఈజీగానే ఉంటుంది. అలానే ఈ బైక్ మెయింటెనెన్స్ పర్లేదు, డీసెంట్ మెయింటెనెన్స్ ఉంటుంది. సో ఇది ఓవరాల్గా ఈ పల్సర్ N160 సింగిల్ సీట్ మోడల్ బైక్ గురించి. సో ఈ బైక్ 160cc ఇంజిన్తో తక్కువ బడ్జెట్ అవైలబుల్గా ఉంది కాబట్టి సో మీలో ఎవరికైనా ఈ వెహికల్ నచ్చి ఫీచర్స్ నచ్చి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు హ్యాపీగా. సో నేను ఈ బైక్ గురించి ప్రతి పాయింట్ని మీకు షేర్ చేసి అనుకుంటున్నాను. నేను ఏదైనా పాయింట్ మిస్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియోస్ లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.